బ్రాందీ షాపును వెంటనే తొలగించాలి. నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద అన్ని పార్టీల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వాకర్స్ రోడ్ వైన్ షాప్ ఎత్తివేయాలంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో వాకర్స్ రోడ్డులోని పరమేశ్వరి నగర్కి పోయే రోడ్డుకు ఆనుకొని కొత్తగా ఒక వైన్ షాప్ పెట్టడం జరిగిందని తెలిపారు. ఇక్కడ చుట్టూ నివాస ప్రాంతాలు, వ్యాపార కూడలి మధ్యలో వైన్ షాప్ పెట్టడం జరిగింది. ప్రజల సంక్షేమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ షాప్ని తొలగించమని అనేకసార్లు కలెక్టర్కి తదితర అధికారులకి వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఈ షాప్ను తొలగించలేదు. ఈ షాపు చట్టబద్ధంగానే ఉందని చెప్తూ ప్రజల నిరసనల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు కాలక్షేపం చేస్తున్నారు. అన్ని పార్టీ సంఘాల నాయకులు అందరూ కలిసి షాప్ పెట్టిన రోజు నుంచి ఈ వైన్ షాప్ దగ్గర స్త్రీలు, పురుషులు, పిల్లలు శిబిరం వేసుకుని నిరసన ప్రదర్శన చేపట్టినప్పటికీ అధికారులు పట్టించుకోవడం చాలా ఘోరమైన విషయమని తెలియజేశారు. అందరం కలిసి ఈ వైన్ షాప్ తొలగించే వరకు ఆందోళన చేస్తుంటే అధికారులు ఎప్పటికీ స్పందించలేదు. ఈ ప్రాంతంలో అన్నిటికంటే మా బిడ్డల రక్షణ మాకు ముఖ్యమని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అధికారులను ఉపయోగించుకుని ఈ షాప్ని వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఈ బ్రాందీ షాప్ను ఇక్కడ నుంచి తొలగించకపోతే మా ఆందోళన ఆగదని తెలిపారు. పై కార్యక్రమంలో అన్ని పార్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। मैं నెల్లూరు రూరల్ ఎస్డిపిఐ ప్రెసిడెంట్ సయ్యద్ ఫాజిల్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రొటెస్టు మన పరమేశ్వరి అవెన్యూలో ఉన్న 25 రోజుల నుంచి ఆ వైన్ షాప్ గురించి ప్రొటెస్ట్ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ కూడా గాంధీబొమ్మ దగ్గర ప్రజలకు ఎక్కువ శాతం తెలియజేయాలా, అలాగే ప్రభుత్వాన్ని ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చోట వైన్ షాప్ పెట్టి పబ్లిక్కి చాలా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంది. ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి సీతారెడ్డి గారు కూడా ఇప్పుడు దాకా వచ్చి ఒక్కసారి స్పందించలేదు. అదే కానీ ఏదైనా కాలువల ఇష్యూ కానివ్వండి, ఏదైనా మున్సిపల్ ఇష్యూ కానివ్వండి, మరేదైనా ఇష్యూ ఉన్నా ఆయన వచ్చి కాలువల్లో దిగి అక్కడ ఏదో పెద్ద కుంభకోణం జరిగినట్టు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు. ఎందువలన అంటే ఇటీవలే ఎలక్షన్స్ అయ్యాయి, మళ్ళీ ఎలక్షన్స్ దాకా ఏ బాధ లేదు, మనకేమి అన్నట్టు కోటంరెడ్డి గారు పట్టించుకోవడం లేదు. అలాగే అధికార యంత్రాంగం కూడా ఎమ్మెల్యే గారు అన్న ఆ బారికి సపోర్ట్ చేయడం వల్ల అధికార యంత్రం కూడా గమ్ముగైపోతున్నట్టు మాకైతే కనిపిస్తూ ఉంది. కానీ మీరు తెలుసుకోవాలా, ఈ యొక్క మద్యం షాపు వల్ల రాబోయే రోజుల్లో టోటల్ స్టేట్లో ఈ యొక్క మద్యం షాపుకు సంబంధించిన రూల్స్కి సంబంధించిన బిల్ ఏదైతే పాస్ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. మీరు కానీ వైన్ షాప్ కదిలించకపోతే సూపరింటెండెంట్ గారు, మీరు జిల్లా అధికారి, ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అయినా మీరు ఒక్క వైన్ షాప్ కోసం మీరు బాగా కేర్లెస్ చేసుకొని వాళ్ళతో మంచి సంబంధాలు కలుపుకొని ఈరోజు ఆ వైన్ షాప్ కోసం మేము వస్తాము, మేము మాట్లాడతామని చెప్పి ఆ రోజే గ్రిల్ కూడా వేపించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది పద్ధతి కాదు. మీరు గవర్నమెంట్ అధికారులు ఎమ్మెల్యే మనుషులు కాదు, మీరు ఎమ్మెల్యేలు మందు షాపుల మనుషులు కాదు. మీరు గమనించాలా, ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందిని దూరం చేసే పనే ప్రస్తుత ప్రభుత్వంలో ఉండే నాయకుల పని. నాస్తికత్వంగా పార్టీలు నడిపే ఏకైక పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే అది బీజేపీ పార్టీ. దాంతోపాటు మీరు అలయన్స్ చేసుకొని ఈరోజు టోటల్ ఇండియాలో నాస్తికత్వంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ పుటమిలో కూడా మనం కానీ చూస్తే పవన్ కళ్యాణ్ కూడా పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాగే ఈ పిచ్చి వాక్యం అని చెప్తాను. అది ఎలా అంటే మొన్న ఎలక్షన్లో
ఎలక్షన్ సమయంలో అని చెప్పారు. ప్రజలకు కానీ ఆడవాళ్ళకు కానీ ఇబ్బంది కలిగితే ఎక్కడైనా వైన్ షాప్ తీసేస్తామని ఎటువంటి రెస్పాన్స్ ఇక్కడ లేదు. మనం కానీ చూస్తే ఉట్టి మాటలు తప్ప ఏమాత్రం పని చేయని ఒక టీడీపీ సోల్ గవర్నమెంట్ అని తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఇది కానీ ఎత్తకపోతే దేశవ్యాప్తంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్ళి చాలా ఇబ్బంది కలిగించాల్సి వస్తుంది. అందుకని టీడీపీ ప్రభుత్వం. రషీదు ఆవాజు నెల్లూరు జిల్లా కార్యదర్శిని. గత 25 రోజుల నుంచి పరమేశ్వరి నగర్లో ఉన్న వైన్ షాప్ని తీసేయాలని చెప్పి స్థానిక మహిళలు ప్రజలు దీక్ష చేస్తుంటే కనీసం దానికి స్పందించే పరిస్థితి ఈరోజు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల దగ్గర లేదు అంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఒక చిన్న సమస్య వస్తేనే మీరు ఎక్కడున్నా కానీ మాకు ఫోన్ చేయండి, మాకు మెసేజ్ పెట్టండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ చెప్తా ఉంటే కనీసం 25 రోజుల నుంచి ఇక్కడ ఈ వంతన దీక్ష చేస్తూ ప్రజాప్రతినిధులకు తెలుసు, అధికారులకు తెలుసు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు దాన్ని తొలగించేదానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఇప్పుడైనా స్పందించండి. ఈ యొక్క ప్రజాపోరు 25 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉధృతి ఇంకా పెరిగి రాబోయే రోజులు వేరే రకాలుగా దారి తీయక ముందే మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు స్పందించిన పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రజా సంఘాలు కానివ్వండి, ఇంకా ప్రజలు కానివ్వండి కలిసి వచ్చే పరిస్థితి ఉంది. అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మేమైతే ఆ వైన్ షాప్ని తొలగించే వరకు కూడా మేమైతే అక్కడి నుంచి జరిగేది లేదు. అలాగే నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు బస్టాండ్ దగ్గర కానివ్వండి, ములుమూడి బస్టాండ్ దగ్గర కానివ్వండి, చాలా దగ్గరలో ఎక్కడో కాదు మన ట్యాంక్ బండ్ అని చెప్పుకునే దగ్గర కూడా లేక్ వ్యూ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. కేవలం 100 మీటర్లు కాదు 50 మీటర్ల దూరంలోనే ఉంది. అటువంటివన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎక్సైజ్ అధికారులు మళ్ళీ పరిశీలించాలి. ప్రజాప్రతినిధులు ఆలోచించి వీటిలన్నింటినీ కూడా తొలగించాలి. ఒక్క పరమేశ్వరి నగర్ కాదు, ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బద్ధంగా ప్రమాణం చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు 6 నెలలు కూడా కాలేదు ప్రభుత్వంలో ఈ రోజుకొచ్చి ఈరోజు ఇంటింటి మధ్య సమస్యలు సృష్టించారు. ఇళ్ల మధ్య టపాసులు అంగళ్ళు పెట్టారు. ఇళ్ల మధ్య ఈరోజు మద్యం షాపులు పెడుతున్నారు. రేపొద్దున ఇళ్ల మధ్య ఏమేమి లైసెన్సులు ఇస్తారో ప్రజలందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. గత 25 రోజులుగా వాకర్స్ రోడ్లు ఈ మహిళలు చిన్న బిడ్డలు చంటి బిడ్డలతో కలిసి ఉద్యమిస్తుంటే ప్రభుత్వము దున్నపోతు మీద వానపడినట్లు నిమ్మకం నీరెత్తినట్లు మాకేం సంబంధం లేదు, మా వ్యాపారమే మాకు పరమావధి అన్న విధంగా తయారైంది. ఈరోజు ఒక మంత్రి మాట్లాడడం సిగ్గుచేడైన విషయము. 80 లక్షలు పెట్టి మద్యం షాప్ లైసెన్స్ తెచ్చుకున్నారు, మీరు ఇస్తారా అని క్వశ్చన్ మహిళలను అడగడం. ఎక్కడికి పోతున్నా మనము ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తున్నాం, గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే మద్య నిషేధాన్ని తీసుకొచ్చిన అదే పార్టీ ఆ జవసత్వాలను కోల్పోయింది. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ ఆ పునాదుల మీద లేదని ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన ద్వారా అందరికీ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, సనాతనవాదం అని తిరుపతిలో వెలుగెత్తిన మీరు అదే తిరుపతిలో మద్యం షాపులకి ఎలాగా అలౌ చేశారో మీరే చెప్పాలి. నిజంగా మీరు సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకున్న వాళ్ళైతే ముందు ఆ టెంపుల్ సిటీలో ఉన్నటువంటి మద్యం షాపులు ఎత్తివేసి అలాగే ఈ ప్రాంతంలో కూడా ఇళ్ల మధ్య జరిగే ఈ యొక్క మద్యం షాపులను కూడా ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా నిలదీసి మద్య నిషేధము విధించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మాట్లాడుతూ ఉన్నాను. నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్న వాకర్స్ రోడ్ పరమేశ్వరి నగర్ దగ్గర 30వ నెంబర్ బ్రాందీ షాపును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున 25 రోజుల నుంచి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా
ఇక్కడ ఉన్న కుల సంఘాలు, అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ, ఎస్డిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వేరే ఆవాజు, ఇన్సాఫ్, సిపిఐ వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈ మద్యం షాపు వద్దని చెప్పేసి గత 25 రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ ఉంటే కనీసం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వీళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ప్రజలని తప్పుదోవ పట్టించి మత్తుకి బానిసల్ని చేసి ఈ రాష్ట్ర ప్రజల సంపదని దోచుకొని ప్రజాప్రతినిధులు ఉనికి చాటుకోవాలనుకుంటున్నారు. ఇది ఏమాత్రం సరైన వ్యవస్థ కాదు. ఎందుకంటే ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే ప్రజలు చైతన్యవంతులుగా ఉంటారో ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మద్యానికి బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే వీరు సూపర్ 6 పథకాలని చెప్పేసి దొంగ పథకాలు పెట్టేసి మద్యాన్ని ఏరులై పారించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, రాబోయే రోజుల్లో ఈ మద్యం షాపుని కానీ వెంటనే ఇక్కడి నుంచి తొలగించకపోతే ప్రజాప్రతినిధులనే కాదు సీఎం ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడి నుంచి. జిల్లా అధ్యక్షుడిని ఈరోజు దాదాపు 25 రోజుల నుంచి ఎవరైతే మహిళా తల్లులు ఉన్నారో అక్కడ దీక్ష కూర్చో ఉన్నారు. అయితే ప్రభుత్వం నిమ్మకు నీరుగారినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మనం గతంలో కూడా చూసాము, ఏదైతే సారా ఉద్యమంలో సింహపూరి నుంచి ఎవరైతే మహిళలు బయటికి వచ్చి సారా ఉద్యమాన్ని పోరాటంతో ఆపుకున్నారో ఆ రోజైతే ఈరోజు కూడా మనం చంద్రబాబుకు ఒకటే తెలియజేస్తున్నాము, ఏదైతే కరెంటు ఉద్యమంలో నియంతగా వ్యవహరించినటువంటి చంద్రబాబు మీ ఉండేటువంటి అధికారాన్ని వినియోగించి ఏదైతే మహిళల మీద ఆ రోజు ఉక్కుపాదాన్ని మోపారో ఆ విధంగా కాకుండా మళ్ళీ ఈరోజు నెల్లూరులో ఏదైతే మద్యం సారా అంగడి ఎక్కడ ఉందో అక్కడ మన పరమేశ్వరి నగర్లో దాన్ని విరమించుకోకపోతే నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా బయటికి వచ్చి మద్యం మీద పోరాటం చేసి మద్య దుకాణాలు లేకుండా చేసే పరిస్థితి కూడా మనం చూడబోతాం. లేని పక్షంలో మనం గతంలో కూడా చూస్తున్నాం, ఏదైతే పేద దేశం ఉందో రాష్ట్రం బీహార్లో గ్రామీణ వాళ్ళు మద్య నిషేధం పాలసీని తీసుకొచ్చి మద్యం లేకుండా చేశారు. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ అని చెప్పుకుంటే చంద్రబాబు మద్యం మీదే బ్రతకాలడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా మనం పూర్తిగా ఈ మద్య దుకాణాన్ని ఎత్తే వరకు పోరాటం చేసి మద్యానికి మన ఊరి బయట ఏదైతే టపాసలంగళ్ళు ఒక గ్రౌండ్లో పెట్టి టపాసలంగళ్లకు ఇచ్చినటువంటి లైసెన్సులు లాగా మద్యం నెల్లూరులో ఉండేటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా తీసుకెళ్ళి ఊరి బయట ఒక సిండికేట్గా వ్యవహరించి అక్కడ పెడితే తాగినోళ్ళు పొల్లాడేవాళ్ళు అక్కడే పడి పొల్లాడి ఉదయం ఇళ్లకు పోయే పరిస్థితి వస్తుంది. ఎవరి ప్రజలకు హాని ఉండకుండా ఉంటుంది. అందువలన దయచేసి మద్య దుకాణాలన్నీ కూడా తీసేసి ఊరి బయట పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఏదైతే ఈరోజు నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ వాకర్స్ రోడ్లో ఉన్నటువంటి వైన్ షాపును, మద్యం షాపుని తొలగించాలని గడిచిన 25 రోజుల నుంచి కూడా స్థానిక మహిళలు కానీ అట్లాగే ప్రజలు కానీ చిన్నపిల్లలు కూడా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ యొక్క మద్యం షాప్ అనేది జనసంచారానికి విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉందని ఈ మద్యం షాపుని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క 30వ నంబర్ వైన్ షాప్ని ఇక్కడి నుంచి తొలగించేదానికి ఈ యొక్క పోరాటం కొనసాగుతున్నా అధికారులు కానీ అట్లాగే రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటం శ్రీధర్ కానీ ఈ యొక్క సమస్య పైన కనీసం స్పందించకపోవడం అనేది చాలా అంటే చాలా సిగ్గుచేటు. అట్లాగే ఏదైతే జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలలో అట్లాగే విద్యార్థులు తిరిగేటువంటి ప్రాంతాలలో మద్యం అనేది తీసుకొచ్చి పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ యొక్క మొండి వైఖరిని ఈ ప్రభుత్వం వెంటనే మానుకోవాలా. ఈ విధమైనటువంటి జీవాలు తెచ్చి ప్రజల యొక్క భవిష్యత్తులతో ఆడుకోవాలనే పరిస్థితులు చేయకూడదని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా అట్లాగే ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఈ యొక్క పరమేశ్వరి నగర్లో ఉన్నటువంటి వాకర్స్ రోడ్లో ఉన్నటువంటి 30వ నంబర్ బ్రాందీ షాపును వెంటనే అక్కడి నుంచి తొలగించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా.